నమస్తే, వెల్కమ్ టు సాక్షి ఎక్స్క్లూజివ్. హాయ్ ఫ్రెండ్స్, అగ్రరాజ్యం అమెరికాలో పిల్లల ఆరోగ్య భద్రత టీకాల విధానం చుట్టూ ఊహించని తుఫాన్ చెలరేగుతోంది. గత 35 ఏళ్లలోనే ఎన్నడూ లేని విధంగా అత్యంత భయంకరమైన తట్టు అంటే మీజిల్స్ వ్యాధి కేసులు దేశవ్యాప్తంగా విజృంభిస్తున్న వేళ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న ఒక నిర్ణయం అంతర్జాతీయంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. దశాబ్దాలుగా పిల్లలకు ఇస్తున్న ఉమ్మడి టీకా ఎంఎంఆర్, మీజిల్స్, మమ్స్, రుబెల్లా కలిపిచ్చే టీకా అది. వినియోగాన్ని సమీక్షించాలని, పాఠశాలల వ్యాక్సినేషన్ నిబంధనలను సవరించాలని సూచిస్తూ ట్రంప్ ఒక కార్యనిర్వాహక ఉత్తర్వుపై సంతకం చేశారు. ఈ నూతన ఆదేశాల ప్రకారం మీజిల్స్, మమ్స్, రుబెల్లా వ్యాధుల కోసం మూడింటిని కలిపి ఒకే టీకాగా ఇవ్వడానికి బదులుగా ఆ మూడింటికి వేరువేరుగా విడివిడిగా టీకాలు అందుబాటులోకి తీసుకురావాలని హెల్త్ అండ్ హ్యూమన్ సర్వీసెస్ విభాగాన్ని అధ్యక్ష భవనం ఆదేశించింది. ప్రైవేట్ రంగం ఇతర అంతర్జాతీయ దేశాలతో చర్చలు జరిపి ప్రత్యేకంగా ఒంటరి టీకాలను ఉత్పత్తి చేసే దిశగా ఒక ప్రత్యేక టాస్క్ ఫోర్స్ను కూడా ఏర్పాటు చేయనున్నారు. కొత్త విద్యా సంవత్సరం ప్రారంభమై పిల్లలు బడులకు వెళ్లే సమయానికి కొద్ది వారాల ముందు ఈ ప్రతిపాదన రావడం తీవ్ర కలకలం రేపుతోంది. ట్రంప్ ప్రభుత్వ నిర్ణయంపై అమెరికా వైద్య ప్రముఖులు, శాస్త్రవేత్తలు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఎంఎంఆర్ ఉమ్మడి టీకా పూర్తి సురక్షితమైందని, ఇది అద్భుతంగా పనిచేస్తుందని దశాబ్దాల తరబడి సేకరించిన శాస్త్రీయ ఆధారాలు స్పష్టం చేస్తున్నాయి. అమెరికన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ ప్రతినిధులు హెచ్చరిస్తూ కొత్తగా విడివిడి టీకాలను అభివృద్ధి చేసి వాటికి నాణ్యత, అనుమతులు సాధించాలంటే కనీసం దశాబ్ద కాలం పడుతుందని వివరించారు. ఇప్పటి వరకు కోట్లాది మంది పిల్లలను కాపాడిన విశ్వసనీయ టీకాను పక్కన పెట్టడం వల్ల తల్లిదండ్రుల్లో అనవసర అనుమానాలు, భయాలు పెరిగిపోతాయని వైద్యులు ఆందోళన చెందుతున్నారు. ఈ నిర్ణయం వెనుక సుదీర్ఘకాలంగా టీకాలపై సంచలన వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలుస్తున్న ఆరోగ్య కార్యదర్శి రాబర్ట్ ఎఫ్ కెనడీ జూనియర్ హస్తం ఉందనే విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. కాంగ్రెస్ నిపుణులు, ప్రముఖ సెనేటర్లు సైతం సైన్స్ ఆధారిత వైద్య సూత్రాలను పక్కన పెట్టి రాజకీయం చేయడం వల్ల పసిపిల్లల ప్రాణాలు ప్రమాదంలో పడతాయని హెచ్చరిస్తున్నారు. స్కూళ్లలో టీకాల నిబంధనలు మార్చే అధికారం ఆయా రాష్ట్ర ప్రభుత్వాల చేతుల్లోనే ఉన్నప్పటికీ వైట్ హౌస్ నుండి వెలువడిన ఈ నిర్ణయం అమెరికా వ్యాప్తంగా వైద్య విధానాలపై పెను వివాదానికి దారితీసింది. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఈస్ హరికృష్ణ సైనింగ్ ఆఫ్ సాక్షి ఎక్స్క్లూసివ్.